తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, జన్మ జాతకంలో రకరకాల కోణాలు ఉంటాయి, రకరకాల అంశాలు ఉంటాయి. నక్షత్రం, లగ్నం, అలాగే ఆ పుట్టిన యోగం, కరణం, అలాగే వారం కూడా డెఫినెట్గా రోల్ని ప్లే చేస్తుంది అనేది వింటూ ఉంటాం. మీ అనాలిసిస్ ప్రకారం కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ బిహేవియర్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంటుందా, వాళ్ళ క్యారెక్టర్ మీద ఆ డే ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? టు స్టార్ట్ విత్ ఫ్రైడే, శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు సార్? సాధారణంగా శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడ అయినా సరే ఏదో రకంగా ఆకర్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొంతమందికి మాటలో ఉండొచ్చు, కొంతమందికి కంటి చూపులో ఉండొచ్చు. కానీ శుక్రవారం పుట్టిన వాళ్ళు ఏదో ఒక రకమైన ఆకర్షణ సౌందర్యంతో వెళ్ళి విరుస్తూ ఉంటారు. ఎందువలన? ఎందుకంటే శుక్రవారానికి శుక్రుడే అధిపతి అవుతున్నాడు కనుక. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక విషయం చెప్పినప్పుడు, అంటే ఈ నక్షత్రాలు పవర్ఫుల్ అని కానీ, లేదా ఈ వారం పవర్ఫుల్ అని కానీ, లేదా ఈ లగ్నం పవర్ఫుల్ అని కానీ, ఈ గ్రహం పవర్ఫుల్ అనేది కానీ చెప్పినప్పుడు అంతిమంగా ఫైనల్ చెక్ అనేది ఎప్పుడు కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం మీద డిపెండ్ అవుతుంది అనేది నిర్వివాదాంశం. ఎక్కువ శాతం మనం ఎవరినైతే పరిశీలించి ఉన్నామో వాటిని మనం ఒక అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు మనం ఎన్నికలు జరుగుతాయి, ఒకటి నిష్పత్తి ఏర్పడుతుంది, పలానా వాళ్ళకి ఇన్ని ఓట్లు పడవచ్చు, పలానా వాళ్ళకి ఇన్ని అనేది ఒక అనాలిసిస్ అంతవరకే. అదే కొలమానం అని కాదు. సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే, నిజానికైతే శాస్త్రంలోకి వచ్చినప్పటికీ యోగము కర్మనే కాదు, మనం పుట్టిన తెలుగు మాసాలు ఏవైతే ఉంటాయి, భాద్రపద మాసంలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు, శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు. సో అలాంటి మళ్ళీ ఎప్పుడైనా ఇంకో వీడియో చేయొచ్చు. కానీ ఖచ్చితంగా. ఎందువల్ల సార్ ఆ మాసానికి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మాసానికి కూడా ఒక అధిపతి ఉన్నాడు. సో అందుకని భాద్రపద మాసం ఇప్పుడు నేను దానికి శని అధిపతి. ఇప్పుడు ఇది కార్తీక మాసం కదా, కార్తీక మాసానికి అయితే కనుక గురుడు అధిపతి. గురువు అధిపతి. అలా ప్రతి మాసానికి కూడా ఒక అధిపతి అనేవాడు ఉన్నాడు. తర్వాత మళ్ళీ మన తిథి బట్టి ఒకటి ఉంది, దశమి నాడు పుడితే దశవంతులు అవుతారని ఇలా మనకి విని ఉంటూ ఉంటాం అప్పుడప్పుడు. నిజాలు ఉంటాయి అందులో. అందుకేనంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేది చూసినప్పుడు ఏంటంటే, అది ఒక్కోసారి అందరి విషయంలో యథార్థంగా చెప్పలేకపోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు కూడా జ్యోతిష్కుడి యొక్క బాధ్యత ఏంటంటే ప్రతిదీ ప్రతిపాదిస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి శని 3వ ఇంట్లో ఉన్నాడంటే ఈ రకంగా ఉంటుంది, 4వ ఇంట్లో ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది. కాకపోతే ఇక్కడ అన్ని ఏమంటాం, సూత్రాలన్నీ కూడా ఒకటే దాన్ని ఏకీభవించకపోవచ్చు. అంటే మీరు దశమి నాడు పుడితే దాని యొక్క రిజల్ట్స్ ఒకలాగా, అంటే ఇక్కడ మీరు పాజిటివ్లో ఉండొచ్చు దశమి నాడు పుడితే, అదే ఇక్కడ శనివారం నాడు పుట్టి నెగిటివ్లోకి వెళ్ళచ్చు. సో దీని రిజల్ట్స్ ఏమో మీకు పాజిటివ్గా నేను చెప్పేసి, దీని రిజల్ట్స్ నెగిటివ్గా చెప్పేసి, ఇందాకేంటి ఈ దశను బట్టి మీరేమో సంపన్నులు అన్నారు, ఇక్కడ దీన్ని బట్టి ఏమో దురదృష్టవంతులు అన్నారు, రెండింటికి ఏంటండి అని మనని విమర్శిస్తారు. కొంచెం అంటే దాని ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది, దీని ఇంపాక్ట్ కొంచెం. అందుకని ఏంటంటే ఓవరాల్గా ఎంతవరకు దీని శాతం నిజంగా ఓకే. శుక్రవారం నాడు చాలా అదృష్టవంతులు. నా లెక్కలో అయితే కనుక శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది, ముఖ్యంగా మనకి శాస్త్రీయంగా వస్తున్న వచనం ఏంటంటే, చాలామందికి విదితమే. అంటే శుక్రవారం ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మిగా భావించడం అనేది, బుధవారం నాడు మగపిల్లలు పుడితే కనుక వాళ్ళు విష్ణు స్వరూపులుగా భావించడం అనేది ఉంటుంది. కనుక సాధారణంగా బుధవారం పుట్టిన మగపిల్లలకి, శుక్రవారం పుట్టిన ఆడపిల్లలకి ఎంతో కొంత అదృష్టం ఉంటుంది అనేది శాస్త్రం. సో అందుకని శుక్రవారం జనరల్గా పుట్టినప్పుడు ఏంటంటే ఎంతో కొంత అది శుక్రుడి ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ దుస్తులు అలంకరణ మీద కొద్దిగా మోజు ఎక్కువ ఉండడానికి, సో ఎవరికైనా సరే కొద్దిగా ఏదైనా సరే కంటికి ఇంపుగా అలంకరించుకోవడానికి, మగవాళ్ళు అయితే పెర్ఫార్మెన్స్ కొట్టుకోవటం, సో అలా సుగంధభరిత వస్తువులు వినియోగించుకోవటం. సో ఎక్కడో అక్కడ లావిష్నెస్ అనేది అయితే ఉంటుంది. మనం డబ్బు దాచడంలో పిసినారత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బలహీనత ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఖరీదైన కారు కొనుక్కోవాలనుకోవచ్చు, క్యాష్ ఏదైనా పెర్ఫ్యూమ్ లాంటిది వాడాలనొచ్చు. సో ఎక్కడొక్కడ మళ్ళీ వీళ్ళు బలహీనలే, బలహీనతలు కూడా ఉంటాయి. అంటే ఈ రకమైన ఇటువంటివి. అది కానీ ఓవరాల్గా మనం చెప్పాలంటే కనుక శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎంతో కొంత మహర్జాతకులే. సో ఆ అదృష్టవంతులే. జీవితంలో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కనీసం ఇన్నేళ్ళనైనా ఒక వెలుగుతారు. సో
ఓవరాల్గా ఎన్నాళ్ళు వెలుగుతారు అనేది ఎప్పుడూ కూడా వ్యక్తిగత జాతకం అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ బట్ ఖచ్చితంగా జీవితంలో ఒకసారి అదృష్ట కోణం అయితే వీళ్ళ ఇంటికి తలుపు తట్టడం అనేది అయితే ఉంటుంది. అయితే ఆడపిల్లలు మీరు ఇందాక అన్నట్టుగానే శుక్రవారం ఆడపిల్లలు పుడితే మహాలక్ష్ములుగా భావిస్తారు. పుట్టింటి వాళ్ళకి మెట్టింటికి వెళ్ళటం కంటే ముందు పుట్టింటి వాళ్ళకి చాలా చాలా కలిసి వస్తుంది. ఒక్కసారి పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత డ్రాబ్యాక్ ఉంటుంది పుట్టినింటి వాళ్ళకి అనేది సర్వసాధారణంగా వింటూ ఉంటాం. ఇందులో నిజాలేంటి? అందుకే సాధారణంగా మనం కనుక ఈ ఏదైతే మీరు చెప్పినట్టు అత్తారింటికి అంటే వీళ్ళు ఏదైతే పుట్టింటికి ఇచ్చిన సౌభాగ్యం అంతా కూడా ఈ ఆడవాళ్ళది అత్తారింటికి వెళ్ళిపోతుందని చెప్పి సాధారణంగా మన గుమ్మం మీద పాపయ్య చేత ఒక బంగారం కానీ ఏదో ఒక కొంత డబ్బు పెట్టించి గుమ్మం దాటిచ్చేవాళ్ళు. లక్ష్మి వెళ్ళదు అని లక్ష్మి వెళ్ళదు అని ఒక నమ్మకం. సో అందుకని అలాంటివి అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు మరి శుక్రవారం పడతాం ఎన్నో జాతకాలు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం అనేది కూడా ఒక పాజిటివ్నెస్ అంటే ఇప్పుడు మనం 100 మంది అబ్బా మీ ఇంటికి శుక్రవారం నాడు మహాలక్ష్మి పుట్టిందంటే అదొక యోగం. అమ్మో శనివారం పుట్టాడా అంటే అదొక భంగం. సో అంటే కొంతమంది మాట ఫలిస్తుంది కదా, వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ కొంతమందికి వాక్శక్తి ఉంటుంది. సో పలానా ఆవిడ వచ్చి దీవిస్తే మంచి జరగచ్చు. సో అమ్మ మీ ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని ఆవిడ నోడుతుంది అనుకోండి, అది కూడా అదృష్టమే నన్ను అడిగితే. సో అందుకని మనం ఏదైనా సరే ఇక్కడ దిష్టి ఇలాంటివన్నీ కూడా కొంతమంది చూపులో అలాంటిది ఉంటుంది, కొంతమంది వాక్కులో ఇలాంటి సుగుణం ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా శుక్రవారం అయితే కనుక నేనైతే కనుక లక్ష్మీ యోగమే అంట. అద్భుతం, చాలా చాలా సంతోషం. అయితే మరి శుక్రవారం పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితేనేటి మగవాళ్ళు అయితేనేటి ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు అంటూ ఏమైనా ఉంటాయండి? ఉంటాయి. ఎందుకంటే ఉండకుండా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం శుక్రుడు అనేదానికి శుక్రవారానికి శుక్రుడి ప్రతినిధి అని చెప్తున్నాం. శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు? లక్ష్మీదేవి కదా. సో సాధ్యమైనంత వరకు కూడా ఇంటిని వీళ్ళు కొంత పరిశుభ్రంగా ఉంచుకోవటం, తర్వాత వాళ్ళు కూడా కొద్దిగా తరచు చింపిరి జుట్లో లేకుండా ఉండటం, తలదూకుంటూ నీట్గా ఉండటం అనేది. సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే సాధారణంగా కొద్దిగా ఉతికిన బట్టలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటే కనుక మంచి జరుగుతుంది. ఇంకా లేదు అంటే కనుక ఏదైతే భార్గవుడు యొక్క మంత్రం ఉంటుందో ఓం నమో భార్గవాయ నమః, ఓం నమో భార్గవాయ నమః అనేది చదువుకోవటం ఒకటి. తర్వాత ఏంటంటే మొత్తం కాలకృత్యాలు అన్నీ అయిపోయాక ఇదే మంత్రం ఏదైతే ఓం నమో భార్గవాయ అనేది ఉంది కదా, వాళ్ళ మొహాన్ని వాళ్ళే అద్దంలో చూసుకుంటూ లేవగానే అద్దంలో ఇవ్వకూడదు. మొత్తం బ్రషింగ్ ఇవన్నీ అయిపోయాక అప్పుడు అద్దంలో చూసుకుంటూ ఓం నమో భార్గవాయ నమః, ఓం నమో భార్గవాయ. ఎందుకంటే వాళ్ళలోనే లక్ష్మీ కళ ఉంది, తెలియకుండా వాళ్ళలోనే శుక్రుడు ఉన్నాడు. అందుకని వాళ్ళ మొహం వాళ్ళే చూసుకుంటూ ఓం నమో భార్గవాయ నమః, ఓం నమో భార్గవాయ నమః అనుకుంటే చాలు 27 సార్లు ప్రతిరోజు చాలు, అంతకంటే ఎక్కువ అసలు. ఇంకా శుక్రుడు ఎనర్జీ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. తర్వాత ఏదైనా ఎక్కడైనా మనకి తెలియకుండా జాతకాల్లో చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయనుకోండి, వాటిని కొంతవరకు మనం పరిహరించడానికి ఉంటుంది. తప్పకుండా సార్, చాలా చక్కగా వివరించారు సార్. ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్ చెప్పాల్సినవి? ఇంకా పర్వాలేదు, సరిపోయా? నేననేది ఎటు వచ్చి ఎలా వెళ్ళినా కూడా వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పడమే మన ఉద్దేశం. చాలా చాలా సంతోషం. అయితే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అన్ని వారాల గురించి మాట్లాడుకుందాం తప్పకుండా. కానీ మోస్ట్ అవైటెడ్ డేస్ అంటూ ఉంటాయి కదా, అవి మంగళవారం. నెక్స్ట్ ఎపిసోడ్లో మంగళవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారనేది తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతావి కూడా వస్తాయి తప్పకుండా. థ్యాంక్ యూ సార్, నమస్తే.